34% రిజర్వేషన్ సుమారుగా బీసీలకి స్థానిక ఎన్నికల్లో ఇస్తామని చెప్పి ప్రభుత్వం చట్టం కూడా చేసింది. అయితే కాపుల విషయానికి వస్తే అట్లాంటి హామీ కానీ గతంలో ఉన్న సీట్లు కూడా తగ్గిపోతున్న నేపథ్యం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది కుల సంఘాల్లో. ఈ నేపథ్యంలో మీరు ఏ ప్రాతిపదికన సీట్లు కోరబోతున్నారు? రాజమండ్రి మ్యాక్సిమం అయితే జనరల్ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. గతంలో ఒకసారి మేయర్గా మహిళ రజనీ శాస్త్రి గారు చేశారు. ఇప్పుడు ఎట్లాంటి డిమాండ్ ఉంది మీ దగ్గర? ఎలాంటి ప్రణాళిక ఇక్కడ వరకు చూసుకుంటే కనుక మీ 34% వాళ్ళకి ఇస్తున్నప్పుడు మిగతా కోటా తగ్గే అవకాశం ఉంటుందా? ఎలాగా దాన్ని బ్యాలెన్స్ చేయాలి? 34 కోటా ఇవ్వడంలో మేమేమి వ్యతిరేకించట్లేదు. 34% బీసీల కోటాను సపోర్ట్ చేస్తున్నాం. అదేవిధంగా జనరల్ అయితే రాజమండ్రి మేయర్ సీటు మా కాపులకి ఇమ్మని అడుగుతున్నాం. అది కూడా జనాభా నిష్పక్షపాతం చూడండి. కాపులు ఎక్కువగా ఉంటే కాపులకి ఇవ్వండి, లేదంటే మాకన్నా ఎక్కువ జనాభా ఉండి ఎక్కువ ఓటర్లు ఎవరైనా ఉన్నారా కూడా మీరు ఆలోచించండి. కానీ మా లెక్కల ప్రకారం మా కులస్తులు అత్యధిక జనాభా అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి రాజమండ్రి మేము కోరుతున్నాం. 34% కూడా పంచండి, చాలా స్వాగతిస్తున్నాం అది. అదేవిధంగా ఈ అత్యధిక జనాభాను ఈ జనాభా కూడా ఎక్కువ ప్రాతినిధ్యం ఎక్కువ డివిజన్లో సీట్లు ఇచ్చే విధంగా ముందుకెళ్ళండి. ఎస్సీలు కూడా అత్యధికంగా ఉన్నారు రాజమండ్రిలో, అవసరమైతే వారికి కూడా జనరల్ సీట్లు వేస్తే కూడా స్వాగతిస్తాం ఈ కాపు సంక్షేమ సంఘం. దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎస్సీలు కూడా బాగా ఆలోచన చేయండి. అదేవిధంగా రజనీ శాస్త్రి గారు చేశారు, అదేవిధంగా రౌత్ సూర్యప్రకాష్ గారు ఎమ్మెల్యే చేశాడు, ఆకుల సత్యనారాయణ గారు కూడా చేశారు. కానీ ఎప్పుడు కూడా ఏ విధమైన వివాదాల్లో ఒక కులంతో వెళ్ళినట్టుగా లేదు. ఎందుకో ఇప్పుడే కొంచెం కులాల వ్యవస్థ, కులాల మధ్యన వ్యవస్థ వస్తుంది. అటువంటిది రాకుండా ఉండాలని ఇప్పుడున్న ప్రజాప్రతినిధిని కూడా నేను కోరుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఆలోచన చేయండి, అందరినీ కలుపుకోండి. మేమే గొప్ప, మేమే కరెక్ట్ అనుకోకుండా. రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదు, రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వతం కాదు. రాజకీయాలు ఇవాళ ఉండొచ్చు, పదవులో రేపు పోవచ్చు. జగన్ గారు 5 ఏళ్ళు చేయాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చేస్తున్నారు, రేపు పొద్దున్న మళ్ళీ ఎలక్షన్ రావచ్చు, ఏమవుద్దో చెప్పలేం. కానీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలను మనం ప్రేమించే విధంగా మీరు వెళ్ళాలని నేను కోరుతున్నాను. ప్రజాప్రతినిధులారా దయచేసి ఆలోచన చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయంటున్నారు, మేయర్కి కానీ లేకపోతే మున్సిపల్ చైర్పర్సన్. గతంలో అయితే మన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నుకునేవారు. ఈ విధానం వల్ల ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళ కోటాకు తగినట్టుగా సీట్లు రాకపోతే కనుక ఆ సామాజిక వర్గంలో ఒక పెద్దగా ఉన్న వ్యక్తి, పలుకుబడి ఉన్న వ్యక్తి పోటీ చేస్తే నేరుగా ఉన్న ఎలక్షన్స్లో గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఏ పార్టీ కానీ కాపుల్ని, ఏ పార్టీ అయినా మీరు అన్నట్టు విస్మరిస్తే కనుక నేరుగా ప్రత్యక్ష ఎన్నికలు కాబట్టి దింపే అవకాశం ఉందా కాపు సంక్షేమ సంఘం? తప్పకుండా ఆలోచన చేస్తాం. కాపు సంక్షేమ సంఘం పెట్టినదే కాపులు చేయం, బీసీలు చేయం, ఎస్సీలు చేయం కోసం. అవసరమైతే ఎస్సీలని బీసీలని కూర్చోబెట్టి వాళ్ళతో కూడా సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. కానీ అన్యాయం జరిగితే అన్యాయాన్ని ప్రతిఘటిస్తాం. న్యాయం జరగాలి. మేజర్ కమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ కమ్యూనిటీస్తో వెళ్ళాలి. కానీ మైనార్టీ కమ్యూనిటీస్కి ఇచ్చి ముందుకెళ్తానంటే మేము సహకరించే ఉద్దేశం మాకైతే లేదు. గత చాలా కాలం మౌనంగా ఉండి ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాలుగా మళ్ళీ మీరు యాక్టివిటీ స్టార్ట్ చేశారు. అటు కాపు సంక్షేమ సంఘం స్థలాన్ని కాపులకి సంక్షేమం సంబంధించి కళ్యాణ మండపం కట్టడానికి ఒక తీసుకురావడం కానీ, అదేవిధంగా ఈ మధ్యకాలంలో మళ్ళీ రామినేడి యూత్ ఫోర్స్ కూడా మళ్ళీ యాక్టివేట్ అయింది. ఏంటి రీజన్? సొసైటీలో జరుగుతున్న కొన్ని తప్పుడు విధానాలని మేము చాలా బాధపడుతూ, నేను రాజకీయాల నుంచి విరమించుకున్న నేను ఏదో విధంగా శ్వాస సర్వీస్ చేస్తూ మా సంఘానికి కూడా సరైన నాయకులు లేడు, సంఘానికి న్యాయం జరగట్లేదు, న్యాయం చేయాలనే ఉద్దేశంతో పాటు నాతో పాటు ఎంతో కాలం నుంచి ప్రయాణం చేసిన ఎస్సీలు, బీసీలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళాను. రాజకీయాలు దూరంగా ఉండాలనుకున్నాను. కానీ జరుగుతున్న రాజకీయాలు, ఈ వ్యవస్థలో మనుషులు గౌరవం లేదు. పెద్దలన్నా సీనియర్లన్నా గౌరవం లేకుండా, మర్యాద లేకుండా పనిచేస్తున్న ఈ రోజుల్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు చేసిన తప్పని చూపించే స్థాయిలో ఉండాలి. పెద్ద మనుషులు మేము, వయసు పెద్దదైంది, చూపించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను. మా యూత్ని కానీ అందరినీ కలుపుకుని ముందుకెళ్ళి ప్రతి డివిజన్లో కూడా సమస్యల మీద పోరాటం చేస్తా, అవినీతి మీద పోరాటం చేస్తా. రామినేడు యూత్ ఫోర్స్ అని రేపు రాబో 6వ తారీఖున ఒక మీటింగ్ జరుగుతుంది. అన్ని డివిజన్ నుంచి వస్తారు, అన్ని కులస్తులు వస్తారు. 6వ తారీఖున జరుగుతుంది.
ఆ డివిజన్లో నా ఫాలోవర్స్ కానీ నాతో గత 40 ఏళ్ళ నుంచి నడిచినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరూ ఏం చెప్తారో చూసి ఆ నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్ళడం జరుగుద్ది. అదేవిధంగా మరి మాకు ఒక కళ్యాణ మండపానికి ఒక సైట్ ఇవ్వడం కూడా జరిగింది. మేము గతంలో ఆర్ఎండ్బి కాలనీ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ పక్కన ఆర్ఎండ్బి కాలనీలో మేము అడగడం జరిగింది. ఫస్ట్ మేము సర్వే చేయించుకున్నాం. అది మేము పర్సనల్గా సంఘం గుర్తించి మేము చేసుకున్నాం సర్వే, కానీ ఎవరు గవర్నమెంట్ చేసింది ఎవరో కాదు. మా అంతటా మేము ఒక సర్వేని పట్టుకుని సర్వే చేసుకుని ఆ సైట్ చూపిస్తే అది కాస్ట్లీ భూమి. ఇక్కడైతే మేము కలెక్టర్ గారి బంగళా, ఎస్పీ గారి బంగళా కడుతున్నాం, ఇక్కడ ఇవ్వలేము, మీరు వేరే చూసుకోమని చెప్పారు. అదేవిధంగా మేము జిల్లా సర్వేని కానీ మండల సర్వేని కానీ అందరిని పట్టుకుని ఎన్నో ప్రయత్నాలు చేసి వారిని పట్టుకుని ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి స్థలాలు సేకరించగా బొమ్మూరులో కలెక్టరేట్ పక్కన ఆ సర్వే నెంబర్ 310లో ఉన్నది వేకెన్సీ అంటే అక్కడ మేము పెట్టుకోవడం జరిగింది. అది పెట్టుకున్నప్పుడు ఆ సర్వేర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా సహకరించారు. ఆ రోజున ఉన్నట్టు ఆర్డీఓ గారు అందరూ సహకరించారు. వారి సహాయంతో మేము పెట్టుకోవడం జరిగింది. ఆ పెట్టుకున్న తర్వాత మినిస్టర్ గారు కానీ, కందులు దుర్గేష్ గారు కానీ, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారిని కానీ మేము రిక్వెస్ట్ చేసుకున్నాం, అప్లికేషన్ పెట్టాం. అమ్మా మా సంఘానికి సైట్ లేదు ఇవ్వండి అని. అయితే ఆ సంఘానికి మేము రిక్వెస్ట్ చేసే ముందు ఈ ఎలక్షన్ల ముందు మా దగ్గరికి వచ్చి మా కూటమిని సపోర్ట్ చేయమని మమ్మల్ని అడిగారు. మేము ఏ కులం కూడా అవుట్రైట్గా మీటింగ్ పెట్టకపోతే మేము ఒక మీటింగ్ పెట్టి ఈ మేమున్నా మమ్మల్ని భరోసా అడిగారు, మీరు సపోర్ట్ చేయండి అని. మేము సపోర్ట్ చేస్తామని ఉమారామలింగ కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి సపోర్ట్ చేసాం, అవుట్రైట్గా సపోర్ట్ చేసాం. ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా చేయడం జరిగింది. అప్పుడు పురంధేశ్వరి గారి భర్త గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు వచ్చి ఆ స్పందన చూసి, ఆ జనాలను చూసి ఆయన ఇంప్రెస్ అయ్యి, నేను 15 ఏళ్ళు అయింది మైక్ పట్టుకుని మిమ్మల్ని చూసి నేను ఆనందపడుతున్నానని మైక్ పట్టుకుని మాట్లాడి మాకు ఒక వాగ్దానం చేశారు. ఆ రోజునైనా ఆ వాగ్దానం ప్రకారం ఎంపీ గారికి కూడా చెప్పాడు. ఆయన ఎంపీ గారికి చెప్తే ఎంపీ గారు కూడా పర్సూ చేశారు, మమ్మల్ని పిలిచారు. ఆవిడ కూడా చిన్నమ్మ నేను ఇది ఒకటే ఎవరికి వాగ్దానం చేయలేదు, వాగ్దానం చేశాను చేసి పెట్టమని చెప్పి అడిగారు. వెంకటేశ్వర అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వర 1980లో మేము 83లో ఆయనతో ఫాలో అయిన వ్యక్తిని నేను కూడా కొద్ది కాలం. చాలా పెద్ద మనిషి. ఆయన వాగ్దానాలు ఎవరికెవరు వాగ్దానం మాకే ఇచ్చారు. అయితే మేము చేసిన సర్వీసు మిమ్మల్ని గుర్తించి ఆ తర్వాత కూడా ఎలక్షన్లో అన్ని వార్డుల్లో మా వాళ్ళతో ఎక్కడ ఎవరికి ₹1 ఆశించకుండా పని చేయండి అని చెప్పాం. చేసే ప్రతి డివిజన్లో మా సంఘం అంతా చేసింది కాబట్టి వారు దాన్ని గుర్తించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అదేవిధంగా మంత్రి కందులు దుర్గేష్ గారు కూడా కలెక్టర్ గారితో ఎంతో పరిచయం చేసి, గవర్నమెంట్తో ఎంతో పరిచయం చేసి చాలా కష్టపడ్డాడు. ఆయన కూడా చాలా స్థాయి వరకు శ్రమించి మా శ్రమ ఎంతైతే ఉందో మేమైతే తీసుకుని వచ్చాం. తర్వాత కాగితం పట్టుకుని మాకు రెవెన్యూ వారు ఇచ్చిన తర్వాత మేము ఫస్ట్ దుర్గేష్ గారిని కలిసి వారి చేతుల్లో పెట్టి వారి చేతుల మీద అందుకున్నాం, వారిని గౌరవించుకున్నాం. ఆ స్థలంలో కానీ, ఆ కళ్యాణ మండపం విషయంలో కానీ, ఆ కాపు భవనం విషయంలో కానీ ఆయన్ని కూడా చాలా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఎంతో కృతజ్ఞత ఉన్నాం మేము కూడా. అదేవిధంగా కలెక్టర్ ప్రశాంతి గారు, ఆవిడ కూడా చాలా సహాయం చేశారు ఈ సైట్ విషయంలో. ఆవిడ్ని కూడా మేము ఎంతో కృతజ్ఞత తెలియపరచుకోవాలని ఉంది మాకు. మేము తెలియపరుచుకుంటాం. ఇది తొందరలో ఒక ముహూర్తం పెట్టాం, శంకుస్థాపన కూడా. ఆ శంకుస్థాపన రోజు ఎంపీ గారు ఆల్రెడీ పెట్టాం, ఎంపీ గారు ఖాళీ లేదన్నారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఎంపీ గారిని పిలుచుకుని మంత్రి గారి ద్వారా అందరినీ పిలిచి దీన్ని భారీ స్థాయిలో మేము శంకుస్థాపన చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. కనుక అందరినీ కలుపుకుని వెళ్ళే ఉద్దేశం ఉన్నాం. అవసరమైతే రాజమండ్రిలో అన్ని కులాలకి కూడా భవనాలు ఉండాలని కోరుకునే వ్యక్తులు మేము. మా కులానికే ఉండాలని కోరుకోవట్లేదు. వేరే కులస్తులు మీరు ఎలా పెట్టుకున్నారో నన్ను అడిగారు, ఇలా పెట్టుకున్నాం అని కూడా చెప్పాను. తప్పకుండా అందరికీ ఉండాలి, కానీ అందరికీ ఐక్యత ఉండాలి. ఒకరికొకరు ద్వేషాలు ఉండకూడదు, ఒకరికొకరు మనస్పర్ధలు. కులం అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కుల అభిమానం లేదు అని అంటే అది అబద్ధం, కానీ ఉండడం తప్పు అని అంటలేదు. నా కులానికి నేను చేసుకుంటూ కూడా పక్క కులాన్ని కూడా గౌరవించి ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను.